ఎవరైనా ఒక వ్యక్తి ఎన్ని ఓట్లు వేయొచ్చు అంటే టక్కున ఒక ఓటు అని సమాధానం చెప్తాం. కానీ ఈ ప్రాంతంలో మాత్రం ఒక్కో వ్యక్తికి 2 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది. అయితే 2 రాష్ట్రాల్లో ఓటు వేస్తున్నా తమ గ్రామాలు మాత్రం అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదని ఆయా ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో వివాదం కొనసాగుతూనే ఉంది. ఇలా ఉంటే ఆయా గ్రామాల్లో ఓట్ల పండుగ వచ్చిందంటే డబుల్ ధమాకా కొనసాగుతోంది. తెలంగాణలోని కొమురం భీం జిల్లా కెరమెరి మండలంలోని 12 గ్రామాల్లోని వయోజనులు తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ ఓటు వేస్తున్నారు. ఇటు కొమురం భీం జిల్లా కరెమెరి మండలం, అటు మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా జీవితి తాలూకాలో పరందోలి, తాండా, లేండిజాల, చింతగూడ, మూకదాంగూడ, మహారాజ్గూడ, బోలపటార్, గౌరీ, లేండిగూడ, అత్తాపూర్, ఏసాపూర్, నారాయణగూడ గ్రామాలున్నాయి. సరిహద్దు వివాదంతో 1983 ఫిబ్రవరిలో ఇరు రాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ గ్రామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందుతాయని నిర్ణయం తీసుకున్నారు. వీటిని అప్పటి ఆదిలాబాద్ జిల్లాలోని కరమెరి మండలంలో చేర్చారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత అవి కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోకి వెళ్లాయి. వీటిని ఉమ్మడి ఏపీలో చేర్చడంపై 1991లో మహారాష్ట్రలోని రాజురా నియోజకవర్గం ఎమ్మెల్యే వామన్ రావు చాటప్ మహారాష్ట్ర శాసనసభలో నిరసన తెలిపారు. 1996లో అప్పటి బీజేపీ, శివసేన ప్రభుత్వం కేబినెట్ ఉత్తర్వుల్ని రద్దు చేసింది. దీంతో అప్పటి ఏపీ సర్కార్ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అప్పుడు ప్రారంభమైన సరిహద్దు వివాదం 4 దశాబ్దాలుగా నాన్తూనే ఉంది. ఇరు రాష్ట్రాల్లో ఓటు వేస్తున్నా తమ గ్రామాల్లో మాత్రం అభివృద్ధి జరగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామాల బాగోగులు చూడాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇరు రాష్ట్రాలు తమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పాఠశాలల్ని, గ్రామ పంచాయతీల్ని ఏర్పాటు చేశాయి. 12 గ్రామాల ఓటర్లు డబుల్ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక్కడ వార్డు సభ్యుల నుంచి ముఖ్యమంత్రి వరకు అంతా ఇద్దరేసి ప్రజాప్రతినిధులు ఉంటారు. ఈ గ్రామాల ప్రజలు గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఓటు వేశారు. అలాగే ఈ ఏడాది 19న మహారాష్ట్రలోని చంద్రపూర్ ఎంపీ స్థానానికి కూడా ఓటేశారు. మళ్లీ ఈ నెల 20న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ఈ 12 గ్రామాల్లో మొత్తం 3,357 మంది ఓటర్లు ఉండగా అందులో 1,763 మంది పురుషులు, 1,594 మంది మహిళలు ఉన్నారు. వీరి కోసం పరందోలి, మూకదాంగూడ, బోలాపటార్, అంతాపూర్, గౌరీ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఇరు రాష్ట్రాల అధికారులు ఎప్పటికైనా చొరవ తీసుకుని తమ గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.